హాయ్ అండి. మొన్నైతే కటింగ్ చూపించిన కదా బ్యాక్ నెక్, ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాం రండి. బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత ఉంటుంది కదా పార్ట్, మిగిలిన పార్ట్ పైన క్రాస్గా పరుచుకోవాలి క్లాత్. మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ చూడండి. ఇప్పుడు క్రాస్గా పరుచుకొని సేమ్ టు సేమ్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. క్రాస్ అంటే ఓపెన్స్ ఇది నా వైపు వచ్చింది, కానీ ఇది పన్న చిన్నగా ఉన్నది. ఈ కాటన్ బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు చిన్నగా ఉండడం వల్ల నాకు ఇట్లా కట్ చేయాల్సి వచ్చింది. కానీ నేను రెగ్యులర్గా కట్ చేసేది ఇలా రాదు. పాత వీడియోలు చూసినట్టయితే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఎటు పెట్టి క్లియర్గా కటింగ్ అయితే చూపిస్తా చూడండి. బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫస్ట్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఎంత ఉందో అంత కింద నుంచి పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్లియర్. ఫస్ట్ చెస్ట్ పాయింట్ దగ్గర ఉంటుంది కదా, షోల్డర్ని పట్టుకొని కింద డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని ఈ షోల్డర్ పాయింట్ భుజం కుట్టు ఉంటుంది కదా, మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఆ భుజం కుట్టుని తర్వాత ఇక్కడ డాట్ పెడతాం కదా ముందట ఫ్రంట్, దాన్ని పట్టుకొని లాగద్దు, మామూలుగా పెట్టాలి. పెట్టి మనం ఇప్పుడు ఫస్ట్ గీసుకున్నాం కదా బ్యాక్ నెక్ వేసి దానిపైన కరెక్ట్ దానిపైన పెట్టి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇంకా కొద్దిగా ముందుకు చూపెట్టిన నేను. ఇప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది చూడండి. సేమ్ టు సేమ్ ఎట్లుందో అట్లా షేప్ బెల్ట్ ఎయిర్ వరకు ఉంది అన్నీ ఒక 3 టిక్స్ వేసుకొని ఇది అనేది ఇప్పుడు గీత కనిపిస్తుంది కదా, అది ఫ్రంట్ ముందడికి ఉక్సుల భాగం అన్నట్టు, ఉక్సులు కాజలు వస్తాయి కదా అక్కడ, ఇక్కడ షేప్ బెల్ట్. దీన్ని స్ట్రైట్ ఇప్పుడు మనం క్రాస్గా పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లా టిక్ మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి ఫస్ట్ టిక్ పెట్టుకున్న దగ్గర నుంచి సెకండ్ నుంచి ఇక్కడికి లాస్ట్ కలిపేసుకోవాలి, అంతే, ఏం లేదు. అయితే నాకు ఇక్కడ కొంచెం తక్కువ పడ్డది, నేను చూపిస్తున్నా. నాకు ఇక్కడ అటాచ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నేను ఇటువైపు వేసుకున్నా. ముందట అయితే అటాచ్ చేయరాదు కదా, క్రాస్ పట్టి అతికేయాలి కాబట్టి అక్కడ అటాచ్మెంట్ చేయరాదు. మనకి ఇది వీడియో యూజ్ అవుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు నేను బ్లౌజు తక్కువ పీస్ వచ్చినప్పుడు అతుకు అనేది పడుతుంది అన్నట్టు, అప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ గల్ల ఉంటుంది కదా ముందు రౌండ్, అది తీసుకొని దానిపైన వేసి చూపిస్తున్నా చూడండి. భుజం కుట్టు నుంచి కరెక్ట్గా వేసుకొని చూసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు నా వైపుకు తిప్పి చూపిస్తున్నా చూడండి, ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. రౌండ్ నెక్ అయితే తీసుకుందాం ఫస్ట్. నేను రౌండ్ స్కేల్తోని షేప్ నీట్గా వస్తుందని అట్లా పెట్టిన. లేకపోతే మీరు బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పరుచుకొని దానికి ఒక్క 1/2 ఇంచు పైనకు పెట్టి రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. చూపిస్తున్నా కదా ఇప్పుడు చూడండి. ఇక్కడ షేప్ బెల్ట్ ఇక్కడ వరకు నుండి ఇక్కడ దాకా 3 ఇంచులు ఉంది. ఇప్పుడు పైనకి ఒక 1 ఇంచ్ వేలు పెట్టి చూపెట్టిన చూడండి, వేలుతోనే వాడతా కదా నేను 1 ఇంచ్ అనేది. అక్కడ టిక్ వేసుకుంటే ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు గల్ల వేస్తాం కదా ముందట, వేసి మలిపించినప్పుడు పోతుంది కదా అప్పుడు. అందుకు ఇప్పుడు నేను ఇంకా క్లియర్గా చూపెడుతున్నా. ఇది క్రాస్ పట్టికి తీసుకోవచ్చు, ఇక్కడ వెళ్తుంది కానీ అన్ని క్లాత్లలో వెళ్ళదు ఇట్లా. ఇప్పుడు నాకు అక్కడనే తక్కువ పడుతుంది ఆల్రెడీ, ఇక్కడ ఏమి వెళ్తుంది ఇంకా అట్లా. నేను ఇక్కడ తీసుకుంటే ఈ షేప్ బెల్ట్ ఈయనే తీసుకుంటేనంటే తీసుకోవచ్చు, కానీ ముందట చేతులు తీయాలి కదా, ఇంకా అక్కడ తక్కువ పడితే ప్రాబ్లం అవుతుంది అట్లా. మళ్ళీ ఒకసారి అవసరమైతే కొలత పట్టుకొని మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మళ్ళీ వరుచుకొని చూపెడుతున్నాయి కూడా. నేను ఎక్స్ట్రా ఎక్కడ పెట్టినా ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒకటి పెట్టిన అంతే. ఇవి మనకి ఇప్పుడు నేను లైన్ చూపెడుతున్నాడు వేలుతోని, ఆడ తక్కువ పడ్డది క్లాత్. ఇప్పుడు నేను అటాచ్ చేస్తా.
చూడుర్రి మీ ముందటనే. ఫస్ట్ అయితే మెల్లగా కట్ చేసుకోవాలి ముందు. క్లాత్ జరగద్దు. ఇప్పుడు ఈ అటాచ్మెంట్ ఉంది చూడండి, ఆడ క్లాత్ జరగద్దు అటు ఇటు కొంచెం, లేకపోతే మళ్ళీ తక్కువ పడుతుంది కుట్టేటప్పుడు. అటాచ్ చేయాలి కదా క్లాత్. నేను ఫస్ట్ చూసుకోలేను దీన్ని అసలు, లేకపోతే నేను ఈ కటింగ్ పెట్టకపోతుండే ఈ క్లాత్. కానీ టఫ్ అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ టఫ్ తెలియదు కదా కొత్త యూస్టర్లకైతే. నేను చెప్పేదే కొత్త ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్పేది. ఫాస్ట్ ఉన్నవారు ఎందుకు చూస్తారు, ఎందుకు పట్టించుకుంటారు అట్లా. అందుకని ఈజీ మెథడ్ పెట్టాలని నా కోరిక. కానీ ఇది చూసుకోకుండా అనుకోకుండా నేను బ్యాక్ పార్ట్ తీసినాక నేను చూసుకున్నా, అట్లా జరిగిపోయింది. ఒక్కొక్కటి వస్తాయి, తక్కువ వస్తాయి. అట్లా 80 సెంటీమీటర్లు అది తీసుకున్నా కూడా 80 సెంటీమీటర్లు ఉండదు, 70 ఉంటుంది. 1 మీటర్ తీసుకున్నా కూడా ఇంకో 4-5 ఇంచులు అంటే ఒక 10 సెంటీమీటర్లు తక్కువనే వస్తుంది ఒక్కొక్కటి. అట్లా 50లో ఒక 10% జరుగుతాయి అట్లా. చూడండి, నేను క్లాత్ మిగిలిన దాన్ని సేమ్ టు సేమ్ అది ఎంత ఉందో ఈ త్రికోణంలో ఉంది కదా, ఇది షేపు త్రిభుజంలాగా లైట్గా ఆ షేప్లోనే ఫోల్డ్ చేసుకొని ముందే ఎంత క్లాత్ పడుతుంది అనేది నేను కట్ చేస్తున్నాడు. కట్ చేసి పిన్లు అయితే పెట్టేసుకుంటే మనకు ఇప్పుడు మళ్ళీ దీంతోనే సారీ క్లాత్ కట్ చేయాలి కదా. సారీ క్లాత్ కట్ చేసినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అట్లా ఇబ్బంది కావద్దు. మళ్ళీ ఎట్లా కట్ చేస్తే మళ్ళీ కొలత పట్టరాదు కదా. అది ఒక 1/2 ఇంచు 1 ఇంచు అది సారీ క్లాత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. దీన్ని మళ్ళీ నేను కుట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తా. కానీ కుట్టేటప్పుడు మాత్రం కుట్టే వీడియోలు మాత్రం పెట్టమంటేనే పెడతానండి. ఎక్కువ శాతం పెడతా. కాకపోతే స్టిచ్చింగ్ నేను చెప్పిన అందరికి మామూలుగా తెలిసే ఉంటుంది. మినిమం నాలెడ్జ్ ఉంటేనే ఈ కటింగ్ అనేది చూస్తారు ఎవరైనా. నాకు తెలిసి కటింగ్ వీడియోలో అగాధం చూడరు, మినిమం కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళే చూస్తారు కదా. నేను చెప్పింది ఎంతవరకు నిజం? ఒక్క కామెంట్లు కూడా చేస్తలేరు. నాకు తెలిసిన వాళ్ళే వస్తున్నాయి తప్ప ఇప్పుడు ఆల్రెడీ అలా చూపిస్తుంది యూట్యూబ్లో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడట్లేదు, అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు నా వీడియోలని చూపిస్తుంది. ఎందుకో మరి స్టార్టింగ్ కదా, వీడియోలు నచ్చుతలేవేమో అనుకుంటున్నా నేనైతే. ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ డెవలప్మెంట్ చేయండి. చాలా ఏళ్ళ కోరిక నాకు ఈ ఛానల్ పెట్టాలని, ఈరోజు కాదు. ఎన్నో అనుకున్నా కానీ జరగలేదు. కనీసం ఇలా అయినా ఈ టైలర్ ద్వారా అయినా ముందుకు వెళ్దామని అనుకుంటున్నా. మరి మీ చేతుల్లో ఉంది. అయిపోయిందండి. హ్యాండ్ కూడా దీనికి ప్లస్ చేసే పెడుతున్నా, ఎందుకంటే మరీ సుత్తి సోదిలాగా అనిపిస్తుంది. 2-3 ఒకటే బ్లౌజ్ కటింగ్ 3-4 సార్లు వీడియో చూపిస్తే సుత్తిలాగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టిక్ చేసుకున్నా అని చెప్పినా కదా, ఇది అదే మార్కు. అంటే క్లాత్ తక్కువ పడుతుందేమో నేను అంచనా ప్రకారం చూసుకున్నా అన్నట్టు. చూసుకొని ముందు టీ చేసుకుంటే మళ్ళీ అటు వెళ్ళకపోతే పరిచయం అవుతాయి కదా. చేతులకు ఏదైనా జాయింట్ చేయొచ్చు ఒకవేళ లోపల క్లాత్, కానీ ఫ్రంట్ క్లాత్కి జాయింట్ అనేది చేయరాదు. పడితే క్రాస్ పట్టి కొనాల పడితే అతుకులు. ఇప్పుడు చంక దగ్గర నేను పెట్టినా కదా, ఆడ కొనాలని పడితే అంత అన్నం కూడా పడది అతుకు. లావు ఉన్న వాళ్ళకే పడుతుంది, ఆమె లావు లేదు కూడా ఆల్రెడీ. ఇది 27 ఇంతకుముందు చెప్పినా కదా వాళ్ళది, ఇది 27 ఈ నంబర్ నడుము లూజు నెంబరు. కాకపోతే ఇది తక్కువ క్లాత్ రావడం వల్ల, అది నేను బై మిస్టేక్లో చూసుకోవడం వల్ల జరిగిపోయింది అంతే. అంత అతుకు ఎక్కడ పడదు నాకు తెలిసి. 40 ఇంచుల క్లాత్ అట్లా సైజు ఉన్న వారికి పడుతుంది. సేమ్ టు సేమ్ మనం ఎప్పుడు పెట్టుకుంటాం కదా చేతు హ్యాండ్, ఒక 1/2 ఇంచు 1 ఇంచు వదిలేసుకొని సేమ్ టు సేమ్ బ్లౌజ్ ఎట్లా దానిపైన పరుచుకొని 2 టిక్ మార్క్ చేసుకొని లోతుకు నేను ఆల్రెడీ చేసిన లోతు తీసుకొని టక్స్ ఇచ్చుకొని పక్కకి పెట్టుకుంటే సరిపోతుంది అంతే. అర్థమైందేమో అనుకుంటున్నా నేనైతే. ఒక్క కామెంట్ అయినా వేస్తలేరు, చేయండి కామెంట్.
నా తప్పేమన్నా ఉంటే తెలుస్తుంది కదా, అర్థమవుతుందా అర్థం లేదా అవుతలేదా మీకు అనేది నాకు నెక్స్ట్ వీడియో ఎట్లా పెట్టాలనేది కూడా నాకు అర్థమవుతుంది. కామెంట్ ద్వారా చెప్పండి తప్పకుండా, ఓకేనా. వాయిస్ కూడా అంత రావట్లేదు, డల్గానే ఉంటుంది నాకు వింటుంటే అర్థమవుతుంది. కానీ చెప్పండి, మీరు చెప్తే నాకు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనేది అర్థమవుతుంది, ఓకేనా. ఈ వీడియోకి కామెంట్లు వస్తాయని అనుకుంటున్నా నేనైతే, చూద్దాం. తప్పకుండా లైక్ చేయండి నచ్చితే, నచ్చకుంటే లీవ్ ఇట్, వదిలేయండి అంతే. ఫోర్స్ ఏం లేదు, మనసుతో చేయాలి ఏ పని చేసినా. చూడండి ఇప్పుడు క్రాస్ పట్టికి ఇప్పుడు కట్ చేసుకోకుండా నడుస్తుంది, కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఆల్రెడీ తక్కువ పడ్డది కదా, నేను అటాచ్ చేసుకోవాలి, క్లాత్ అటాచ్ చేసుకొని చేసుకోవాలి. అది కుట్టేటప్పుడు చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసిన, అశ్విని అని అంతే ఉంటుంది. కాకపోతే అశ్విని క్రియేషన్స్ అని చాలా ఉన్నాయి. సెర్చ్ చేసే వాళ్ళు చెప్తారు నాకు, ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే. అశ్విని క్రియేషన్స్ అని చాలా ఉన్నాయి, సేమ్ టు సేమ్ నేమ్. నేను ఫస్ట్ ఎట్లా పెట్టినో ఐడి అంతే, చాలా నేమ్స్ ఉన్నాయి. అందుకనే మళ్ళీ అశ్విని ప్రవీణ్ అని పెట్టిన నేను. అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి, అదే నేము అశ్విని అని ఉంటుంది ఖచ్చితంగా. నా ఫేస్ అయితే ఉంటుంది, ప్రొఫైలు అశ్విని అని ఉంటుంది. కాకపోతే ప్రవీణ్ అని యాడ్ చేసిన పక్కకి, తొందరగా దొరకాల సెర్చ్ చేస్తా అని చెప్పేసి అంతే. ఒకే నేమ్ మీద అట్లా పేర్లు ఉంటే కూడా, బాగా ఛానల్ ఉంటే కూడా యూట్యూబ్లో ఇబ్బంది అవుతుందట. ఇది డబ్బింగా మరి రియల్ అని అర్థం కాక యూట్యూబ్ అనేది మమ్మల్ని రిజెక్ట్ చేస్తుందట. అట్లా ఎందుకు అంత తలనొప్పి అని చెప్పేసి నేను చేంజ్ చేసిన. నాకు అదే భయం ఉంది ఫస్ట్. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ అయితే పెట్టా అనుకున్నా, కానీ ఇంతకుముందు కటింగ్ వీడియోలో అది కూడా గ్రీన్ కలర్ అయింది. మళ్ళీ దాన్నే రీప్లేస్ చేసిన అనుకుంటారేమో, అదే వీడియో అని. సేమ్ అదే కదా, కొలత పట్టిన బ్లౌజ్ అదే, క్లాత్ అదే, గ్రీన్ కలరే ఉంది. అందుకనే ఇది వేరే చీర వేరే క్లాత్. నేను కుట్టిన తర్వాత కూడా పెడతా, ఒక్కదాన్ని 10 సార్లు పెట్టా. ఎందుకంటే ఎవరికైనా, నాకైనా రిస్క్, చూసే వాళ్ళకైతే ఇంకా బోరు. కటింగ్లోనైతే మస్తు తగ్గించిన లెంత్, వీడియో ఎక్కువ కాకూడదు అని, చూసేవాళ్ళు చూడరని. ఇది మాత్రము పెడుతున్నా, ఎందుకంటే యూజ్ అవుతుంది. ఎప్పుడన్నా సారీ క్లాత్స్ కూడా తక్కువ వస్తాయి, నాకు అట్లా మస్తు సార్లు వచ్చినాయి. అందుకే చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా సమానంగా వరుసుకొని బ్యాక్ నెక్ నేను ఎక్కువ పట్టుతున్న క్లాత్ చూడండి, ఎక్కువ పట్టుకుంటున్నా. పైనకి పక్కకి రౌండ్ దింపేటప్పుడు కూడా ఎక్కువ పట్టుకుంటున్నా. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కట్ చేయొద్దు, మరీ తక్కువ కట్ చేయొద్దు. ఇప్పుడు మేము సన్నగా ఉంది కాబట్టి మస్తు క్లాత్ మిగిలింది, ఈమెకంటే నడుస్తుంది. ఇలా ఉన్న వాళ్ళకి అందరికీ రాదు, అట్లా చూసుకోవాలి. ఇప్పుడు పువ్వులు ఉన్నాయి కదా, ఇవి ఫ్లవర్స్ చిన్న చిన్న, అవి ఫ్రంట్కి ఎట్లా వస్తాయి, బ్యాక్కి ఎట్లా వస్తాయి అని చూసుకొని కట్ చేయాలి. అంత ఉల్టా పల్టాగా అనిపిస్తుంది బ్లౌజ్ తర్వాత. ఎంత నీట్గా కుట్టినా కూడా ఈ ఫ్లవర్స్ అనేది కిందికి ఇట్లా తొడిమెలు కిందికి ఊడడము, మొగ్గలు తొడిమెలు పైకి, మొగ్గలు కిందికి చూస్తే కూడా మంచిగా కనబడదు. అన్నీ చూసుకోవాలి ఫస్ట్. డాట్స్ ఉన్నాయా, స్టార్స్ ఉన్నాయా, మామిడి పిందెలు ఉంటాయి కొన్నిటికి, ఫ్లవర్స్ వస్తాయి, అట్లా రకరకాలుగా వస్తాయి కదా బ్లౌజ్. ఒక్కొక్కటి ప్లెయిన్గా వస్తుంది. ప్లెయిన్గా వచ్చింది ఎట్లా వేసుకున్నా ఏం కాదు, కానీ ఇది చూసుకొని కట్ చేయాలి 1-2 సార్లు. చూడండి, నేను ఎక్స్ట్రా పక్కకి కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మనకు అతుకు పడుతుంది కదా, ఫస్ట్ జాయింట్ పెట్టుకోకుంటే ఇప్పుడు ఇబ్బంది అవుతుండే. ఫస్ట్ అట్లా చేసేసుకోవాలి. టఫ్ పని ఎప్పుడైనా ఫస్టే చేసేసుకోవాలి.
ఈజీ ఏదైనా ఉంటే అది ఈజీగానే అయిపోతుంది. అట్లా అయిపోయింది. ఎక్కువ కట్ చేసుకున్నా మళ్ళీ ఇవి పెట్టిన చూడుర్రి. 3 సైడ్లు 4 సైడ్లు రౌండ్ అప్లో మొత్తం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అన్నా ఉండాలి. ఎంత క్లాత్ లేకున్నా కానీ ఒక 1 ఇంచ్, ఆఖరికి 1/2 ఇంచ్ అన్నా ఒక్కొక్కవేళ తక్కువ క్లాత్ వచ్చినప్పుడు అట్లా. ఇప్పుడు హ్యాండ్ పెద్ద పట్టులాగా వచ్చింది కదా చేతికి. చీర అయితే మస్తు నచ్చింది నాకు, మంచిగా ఉంది. కలర్ మంచిగా ఉంది. ఇట్లా ఏమంటారు దాన్ని, అల్లనేరవండు కలర్ ఉంటే అట్లా ఉన్నది, మంచిగా ఉంది. నాకు ఇంకా పర్మిషన్ లేదు టోటల్ వేసుకొని చూపించడానికి. చూపిస్తా ముందు ముందు వీడియోలలో. ఎక్కువనే కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఫ్రంట్ మనం లోతు తీసుకున్నాం కదా, తీసుకున్నప్పుడు చేతులు అటాచ్మెంట్ చేసేటప్పుడు అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్మెంట్ చేసేటప్పుడు చూసి కట్ వేసుకోవాలి. అది కూడా కుట్టేటప్పుడు ఒక వీడియోలో నేను షార్ట్ వీడియోలో పెడతా నేను. ఎందుకంటే నేను అట్లా మస్తు సార్లు 2 ఇట్లా ఫ్రంట్ తీస్తాం కదా, 2 తీసినప్పుడు 2 లోతు భాగం అనేది ముందటికే రావాలి అటాచ్ చేసినప్పుడు. నాకు అట్లా వెనుకకు కూడా వచ్చింది, ఒకటి ముందటికి ఒక వెనుకకు కూడా వచ్చింది మస్తు సార్లు. స్టార్టింగ్లో అర్థం కాలే, కుట్టంగా చేసిన తప్పు దొరికింది. అట్లా అయిపోయింది. నాకు అంతా ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది, అందులో ఇప్పుడు క్రాస్ పట్టికి తీసుకోవాలి. నేను కుట్టేటప్పుడే తీసుకుంటా, అంతే. వీడియో చూపిస్తా నేను. స్టిచ్చింగ్ కూడా షార్ట్ వీడియో అన్నా పెట్టడానికి ట్రై చేస్తా. నాకు పిల్లలతో ఇబ్బంది అవుతుంది, 3 పిల్లలు, ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ మొన్న ఒక 1 వీక్ హెల్త్ బాగా లేకుండే, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే సచ్చిన, హెల్త్ బాగా లేకుండే. అందుకే మస్తు గ్యాప్ వచ్చింది, వ్యూస్ అన్నీ పడిపోతున్నాయి, చాలా డౌన్ అయిపోయింది, పరేషాన్ అయినా నేనైతే. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకో బ్లౌజ్తో. సరే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.